ఈరోజు వీడియోలో స్లో అయిన కంప్యూటర్ను ఎలా ఫాస్ట్గా తీసుకురావాలనో తెలుసుకుందాం. కీబోర్డ్లోని విండోస్ కీ మరియు ఆర్ కలిపి ప్రెస్ చేస్తే రన్ కమాండ్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో TEMP టెంప్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఒక చిన్న వార్నింగ్ బాక్స్ వస్తుంది. ఇందులో ఎంటర్ ప్రెస్ చేస్తే కొన్ని టెంపరరీ ఫైల్స్ సంబంధించి ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. Ctrl+A ప్రెస్ చేసి మొత్తం సెలెక్ట్ చేసుకొని Shift+Delete ప్రెస్ చేస్తే దాదాపు ఫైల్స్ అన్నీ డిలీట్ అవుతాయి. 1-2 ఫైల్స్ డిలీట్ కాకుండా ఆగిపోతే వాటిని వదిలేయవచ్చు. ఇప్పుడు విండో క్లోజ్ చేసి మళ్ళీ విండోస్ కీ +R ప్రెస్ చేసి రన్ కమాండ్ ఓపెన్ చేసుకొని %సింబల్ TEMP టెంప్ అగైన్ %సింబల్ ఇచ్చి ఎంటర్ చేసి ప్రెస్ చేస్తే ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఇంకొన్ని టెంపరరీ ఫైల్స్ ఉంటాయి. వీటిని కూడా Ctrl+A ప్రెస్ చేసి Shift+Delete ప్రెస్ చేస్తే కంప్లీట్గా డిలీట్ అవుతాయి. ఒకవేళ 1-2 ఫైల్స్ డిలీట్ కాకపోవచ్చు, వాటిని ఇగ్నోర్ చేసుకోవచ్చు. మళ్ళీ రన్ కమాండ్ ఓపెన్ చేసుకొని prefetch అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మరో విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఫైల్స్ని కూడా Ctrl+A ప్రెస్ చేసి అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు విండోస్ అప్డేట్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఇందుకోసం స్టార్ట్ మెనూకి పక్కన ఉన్న సెర్చ్ బార్లో చెక్ ఫర్ అప్డేట్స్ అని టైప్ చేస్తే విండోస్ అప్డేట్ మెనూ వస్తుంది. ఇక్కడ అప్డేట్ చెక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. టాస్క్ బార్లోని సెర్చ్లో పవర్ అండ్ స్లీప్ సెట్టింగ్స్ అని టైప్ చేసి ఈ సెట్టింగ్స్లో అడిషనల్ పవర్ సెట్టింగ్ ఓపెన్ చేసుకొని అందులో బ్యాలెన్స్ మోడ్ సెలెక్టెడ్లో ఉంటుంది. కింద ఆప్షన్లుగా హై పర్ఫార్మెన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కింద సెర్చ్ బార్లో పర్ఫార్మెన్స్ అని టైప్ చేస్తే అడ్జస్ట్ ద అపియరెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ విండోస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సెట్టింగ్స్లో. దానిపై క్లిక్ చేసి తర్వాత ఓపెన్ అయ్యే విండోలో అడ్జస్ట్ ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ పై క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేయాలి. ఈ సెట్టింగ్ వల్ల విండోస్ ఐకాన్స్ మెనూస్ సంబంధించి అపియరెన్స్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. మనం సెక్యూరిటీ కోసం యాంటీవైరస్లు ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. ఈ అడిషనల్ యాంటీవైరస్ల వల్ల సిస్టమ్ స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ అడిషనల్ యాంటీవైరస్ కాకుండా సిస్టంలోనే విండోస్లో ఇన్బిల్ట్గా వచ్చే విండోస్ సెక్యూరిటీ ఆప్షన్స్లో
ప్రొటెక్షన్ ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే యాప్స్ బ్రౌజర్ సెట్టింగ్స్, రియల్ టైం ప్రొటెక్షను అన్నీ ఉంటాయి. టాస్క్ బార్పై ఎంప్టీ స్పేస్పై రైట్ క్లిక్ చేసి టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసుకొని అందులో స్టార్టప్ పై క్లిక్ చేసి ఆటో స్టార్టప్ అయ్యే యాప్స్ ఎనేబుల్లో ఉంటే అవసరం లేనివి డిజేబుల్ చేసుకోవచ్చు. వీటిలో మైక్రోసాఫ్ట్ సంబంధించినవి ఏమైనా ఉంటే వాటిని వదిలేసి మిగిలినవి ఉపయోగంలో లేని హై ఇంపాక్ట్ ఉండేటువంటివి సెలెక్ట్ చేసుకొని డిజేబుల్ చేసుకోవాలి. ఇదే టాస్క్ మేనేజర్లో స్టార్టింగ్లో ఉన్న ప్రాసెసెస్ పై క్లిక్ చేసి మెమరీ CPU యూసేజ్ పర్సంటేజ్ గమనించి నార్మల్ యూసేజ్లో ఎటువంటి యాప్స్ ఓపెన్ చేయకుండా 70% అబోవ్ మెమరీ కానీ యూజ్ అవుతూ ఉంటే మీ కంప్యూటర్కు ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అర్థం. అలాగే హార్డ్ డిస్క్ బదులుగా SSD సాలిడ్ స్టేట్ డ్రైవ్ ఉపయోగించడం వల్ల కూడా సిస్టమ్ స్పీడ్ పెరుగుతుంది. టాస్క్ బార్లోని సెర్చ్ బాక్స్లో రీసెట్ దిస్ PC అని టైప్ చేయడం ద్వారా PC రీసెట్టింగ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ పర్సనల్ ఫైల్స్ కానీ ఫొటోస్, డాక్యుమెంట్స్ లాంటివి ఎరేజ్ కాకుండా ఉండాలి అంటే కీప్ మై ఫైల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అటువంటివి అవసరం లేదు అనుకుంటే రిమూవ్ ఎవ్రీథింగ్ సెలెక్ట్ చేసుకొని రీసెట్ చేసుకోవచ్చు.